హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషెస్ క్రియేషన్ అండ్ టైలరింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి డోరీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు డోరీ చేయడానికి మనము ఏంటంటే ఇది పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, పైపింగ్ క్లాత్ అనే కాదు, ఏ క్లాత్ అయినా మనం డోరీ వేసుకోవచ్చు. క్లాత్ని మనం క్రాస్ కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి డోరీ. ఒక 2 ఇంచెస్ ఇలా మార్కింగ్, మీరు బిగినర్స్ అయితే 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్తో స్ట్రిప్ని ఇట్లా కంప్లీట్గా ఎండ్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇలా కటింగ్ తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని, బిగినర్స్ కాబట్టి మీకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకొని చూపిస్తున్నానండి. నార్మల్గా రెగ్యులర్ వాళ్ళకైతే కొద్దిగా క్లాత్ తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి ఇటువైపు, ఓపెన్స్ అనేవి ఇటువైపు, ఫోల్డింగ్ అనేది ఇటువైపు. ఓకేనా? ఇప్పుడు ఇలా కంప్లీట్గా అండి, ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకే సైజులో మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పావించుకి కొద్దిగా తక్కువ ఇలా స్టిచ్ వేసుకుంటూ వేసిపోతే మనకు డోరీ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కస్టమర్స్ ఎక్కువ మనకి రెడీమేడ్ డోరీస్ కన్నా ఈ క్లాత్తో చేసిన డోరీస్ ఇష్టపడతారండి. అందుకని మనకి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలి అని అంటే డోరీ ఇలా కుట్టేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా పార్ట్ అంతా ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లౌజెస్ మీరు కుట్టుకునే వరకైనా కూడా నేను ఖచ్చితంగా మీకు నేర్పిస్తాను. ఓకేనా? ఇలా అన్ని మోడల్స్ చెప్తాను ఫ్రెండ్స్ నేను తర్వాత వీడియోస్లో. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చూసారా ఫ్రెండ్స్, ఇలా బయటకు వచ్చిన తర్వాత దీన్ని లూపర్ అంటారు ఫ్రెండ్స్. దీంతో మనం డోరీ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఉంటే ఎంత సన్నటి డోరీ అయినా మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాము. సో ఇలా తీసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా పైకి లాగుతూ ఉండాలి. ఇలా కింద పట్టుకొని ఇలా పైకి లాగుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి అంటుంటే డోరీ అనేది మనకి కిందికి వస్తూ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, ట్రై చేస్తూ ఉంటే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్లో మిషన్ ఉంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో డోరీ. దీనికి ఇప్పుడు మనం హ్యాంగింగ్ తయారు చేసుకుందామండి. హ్యాంగింగ్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీమేడ్ హ్యాంగింగ్స్ కన్నా ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సింపుల్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక క్లాత్ తీసుకోవాలి. ఇది మనం తీసుకునే విడ్త్ని బట్టి మనకి హ్యాంగింగ్ అనేది వచ్చేస్తుంది. నేనైతే ఒక చిన్నగానే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఇటువైపు, ఓపెన్స్ ఇటువైపు ఇలా పట్టేసుకొని ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నుండి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఇక్కడ పట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇటువైపు వేసేసి ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కుట్టేసేయాలి. ఈ స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర రబ్ చేసుకోవాలండి. ఏ స్టిచ్కైనా కూడా మనం స్టార్టింగ్ దగ్గర ఎండింగ్ దగ్గర రబ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని ఉల్టా తీసేసుకోవాలి. సీదా తీసేసుకుంటే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.